కాంగ్రెస్ పార్టీ నుంచి చూస్తే సీనియర్ శాసనసభ్యుడు 94లో ఆయన ఫస్ట్ ఎమ్మెల్యే. సో 94లో ఎమ్మెల్యే అయిన వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఇద్దరే ఉన్నారు, మల్లేటి రంగారెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు. ఈవెన్ రేవంత్ రెడ్డి ఆల్సో 2007 ఎమ్మెల్సీ, 2009 ఫస్ట్ ఎమ్మెల్యే. ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు వీళ్ళిద్దరు 99లో ఎమ్మెల్యే. బట్టి విక్రమార్క ఫస్ట్ టైం ఎమ్మెల్యే 2009, ఎమ్మెల్సీ 2007. సీనియారిటీ పరంగా చూస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ డైరెక్ట్ గా గెలిచిన వాళ్ళు 64 మంది ఎమ్మెల్యేలో ఆయనే చాలా సీనియర్ గా ఉన్న పరిస్థితి. అందుకని ఆయన ఆశిస్తున్నారు మంత్రి పదవి సంబంధించి. అయితే రెడ్డి సామాజిక వర్గం నుంచి ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అడుగుతున్నారు, సుదర్శన్ రెడ్డి అడుగుతున్నారు. ముగ్గురికి ఎవరైనా సాధ్యం కాదు. ఈ ముగ్గురిలో ఎవరైనా ఇద్దరికి రావచ్చు. ఎవరికంటే సుదర్శన్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి. ఈ ముగ్గురిలో కనీసం ఒకళ్ళకైతే వస్తుంది, ఇద్దరికి చెప్పలేం. కానీ ముగ్గురికి అయితే రాదు. ఎందుకంటే ముగ్గురు చేస్తే 6 రెడ్డిస్ అవుతారు. ఇప్పటికే మంత్రివర్గంలో 12 మంది ఉంటే అందులో సీఎం తో కలుపుకొని 4 ఉన్నారు. ఇప్పుడున్న సీనియర్స్ లో ఆల్రెడీ ముగ్గురుకున్నారు, మళ్ళీ 6. కానీ కేసీఆర్ మంత్రివర్గంలో 6 ఉన్నారు. మనం గతంలో మనం ఏ మాట కాబట్టి చెప్పుకోవాలి. ప్రశాంత్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, ఆ తర్వాత సబితా ఇందారెడ్డి, మహేందర్ రెడ్డి ఉన్నారు కదా, మల్లారెడ్డి, ఇంతమంది రెడ్లు దానిలో ఉన్నారు. బట్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 5 రెడ్లు అయితే ఉండొచ్చు. మేబీ నేను చెప్తున్నా ఈ 3 రెడ్లలో ఒకళ్ళ ఖాయం. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హైకమాండ్ గనక అష్యూరెన్స్ కమిట్ అయ్యి గతంలో ఇచ్చిన అష్యూరెన్స్ కట్టుబడి ఉంటే ఆయన ఖాయం. లేదా సుదర్శన్ రెడ్డి, రేవంత్ రెడ్డి బంధువు. రేవంత్ రెడ్డి ఫస్ట్ చాయిస్ రెడ్డిస్ నుంచి మేబీ సుదర్శన్ రెడ్డి అవుతారు. సెకండ్ చాయిస్ మల్రెడ్డి రంగారెడ్డి కూడా రేవంత్ రెడ్డికి సన్నిహితుడే. సో ఆయన సెకండ్ చాయిస్ అవుతారు. రాజగోపాల్ రెడ్డి థర్డ్ చాయిస్ అవుతారు రేవంత్ రెడ్డికి. ఎందుకంటే ఆయన మునుగోడు బై ఎలక్షన్ సమయంలో వాళ్ళిద్దరి మధ్య ఉంది, కోల్డ్ వార్ ఉంది. అయితే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డిని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అవుట్ రైట్ గా సపోర్ట్ చేయట్లేదు. అదే సమస్య.